అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పోచాని మురళీకృష్ణకి ఒకటే చెప్తున్నాను నేను. పోచాని మురళీకృష్ణ గారు, మీకు చెప్తున్నా ఒక మాట ఏమంటే, ఇంతకు ముందు హిందుత్వాన్ని మంట కలిపి ఒక వర్గానికి చెందిన నాయకుల్ని, ఒక కుటుంబానికి చెందిన నాయకుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసి తిరుమలనే భ్రష్టు పట్టించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తూ నువ్వు ఈరోజు మాట్లాడతావే పోచాని కృష్ణమురళి అంటే 5 సంవత్సరాల్లో హిందుత్వాన్ని మంట కలిపి అక్కడున్న అరాచక పాలన అయితేనేముంది, లడ్డులో అయితేనేముంది, మెట్ల మార్గ అయితేనేముంది, ఎన్నో విధాలుగా భ్రష్టు పట్టించిన వ్యక్తిని నువ్వు ప్రోత్సహించు. ఈరోజు హిందుత్వాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈరోజు బిఆర్ నాయుడిని కరెక్ట్ అయిన వ్యక్తిని ఈరోజు టీటీడీ చైర్మన్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బిఆర్ నాయుడు ఏ పొలిటికల్కి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన దేవాలయాలు కాపాడాలన్నా, హిందుత్వాలు కాపాడాలన్నా సరైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పార్టీకైనా ఒక కులానికైనా సంబంధం లేకోకుండా ఈరోజు ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా నిర్భయంగా మగాడిలా టీవీపై ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని బయటపెట్టిన ఛానల్ టీవీ5 ఛానల్. అలాంటి ఛానల్ అధినేతని ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినందుకు ఓ పోచాని మురళీకృష్ణ, నువ్వు బ్రోకర్కి తక్కువ, ఇంకొకరికి వేరే వాళ్ళంటే వాళ్ళు కూడా వేరే విధంగా అనుకుంటారు, వాళ్ళకు కూడా తక్కువ. నువ్వు నీ బ్రోకర్ విద్యలు విడిచిపెట్టి నీవు ఎప్పుడు ఇట్లనకంటే అట్లనకంటే చేసుకుంటులేదు. నిజంగా ఈరోజు చెప్తున్నా, ఇలాగే గిన నీ ప్రవర్తన ఉంటే గిన పిచ్చి కుక్కుని తరిమి కొడతాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి నాయకుడు అని చెప్పి ఈరోజు నీకు హెచ్చరిస్తున్నా పోచాని మురళీకృష్ణ. గౌరవ మీడియా మిత్రులకి నమస్కారం. ఒరే బ్రోకర్ పోసాని మురళీకృష్ణ, గత వైసీపీ నిరంకుశ పాలనలో ప్రజాపక్షమై నిజంగంటే అప్రజాస్వామిక నిర్ణయాలని ఎండగట్టినటువంటి ఏకైక ఛానల్ దమ్మున్న టీవీ5 ఛానల్. నిజంగంటే బిఆర్ నాయుడు గారికి అత్యున్నతమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తేనే ఆక్రోశంతో ఊగిపోతున్నావే, అదే మీ నాయకుడు పనికిమాలిన వ్యక్తి ఎంతమందికి భజన పరులకు నిజంగంటే ఒక్కటే ఒక నేపథ్యము, ఒకే ఒక సామాజిక వర్గానికి రాష్ట్రమంతా ఊడియంగా అంటగడితే మాట్లాడేటటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు నిజంగంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కూటమి నాయకులందరి గొంతుని వినిపించినటువంటి ఏకైక ఛానల్ టీవీ5 ఛానల్. అట్లా అందులోనూ ఒక సామాన్య కుటుంబం నుంచి ఈరోజు అత్యున్నత స్థాయినటువంటి ప్రముఖ దేవస్థానానికి చైర్మన్గా అవ్వడము అని ఇక్కడ చెప్తా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత లోఫర్ లఫంగ్ కానివో రాష్ట్ర ప్రజలందరి రోజుల్లో మనుషులు చెప్పులు తీసుకొని నీకు ఖచ్చితంగా అంటే దండయాత్ర చేస్తారు. నీకు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఖచ్చితంగా అంటే బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి మాటలన్నింటి వెనక తీసుకుంటే సరే, లేదంటే నీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి కూటమి నాయకుల తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నా. జై హింద్, జై శ్రీరామ్. నిన్న పోసాని కృష్ణ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే టీటీడీ చైర్మన్గా ఒక హిందూ సంబంధించిన వ్యక్తిగా ఉన్న వ్యక్తిని అతడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. అలాగే మీడియాని కూడా ఆయన మాట్లాడడం తగదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం టీటీడీ చైర్మన్గా ఏ ఒక్క హిందువుని కూడా నియమించడానికి కూడా వాళ్ళు ఆలోచించేవాళ్ళు గారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అనేక మంది అధికారులను కూడా ఇతర వేరే మతస్థులను కూడా అన్యవార్య మతస్థులను కూడా అందులో చేర్పించి హిందూ ధర్మాన్ని కూలరాసిన వాళ్ళు ఈరోజు టీటీడీ మన యొక్క చైర్మన్ ఒక హిందూ అయినటువంటి వ్యక్తిని నిర్మించినందుకు ఆయన ఓర్చుకోలేక ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వాలు, కూటమి చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వాన్ని కూడా ఆయన గ్రహించలేక కేవలం నిందలు వేయడానికే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి టీవీ5 చైర్మన్ గారిని ఆయన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మేమందరం ఖండిస్తున్నాం. కాబట్టి గతంలో మీరు చేసిన విషయాలు గుర్తించుకోండి. ఈరోజు సరైన పరిపాలన కూటమిలో జరుగుతుంది. హిందువులకు కానీ, హిందూ పరిరక్షణ దేవాలయాలకు కానీ, హిందూ ధర్మాన్ని కానీ ఈ కూటమి ప్రభుత్వమే కాపాడుతుందనే విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర
రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఈరోజు అందరినీ కలుపుకొని మన హిందూ మతానికే కాదు ఇతర మతస్థులు కూడా ధర్మపాలన పాటిస్తూ అన్ని మతాన్ని సరైన న్యాయము కేవలం ఈ యొక్క కూటమి ప్రభుత్వమే అందిస్తుందనే విషయాన్ని ఆ యొక్క పోసాని కృష్ణ గారు ఖచ్చితంగా దీన్ని ఆయన గ్రహించాలి. ఆయన లేదంటే ఆయన పుట్టినటువంటి ఒక అనారోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళి ఆయన యొక్క అనారోగ్యాన్ని నయం చేసుకొని సైకోలాగా మాట్లాడుకోకుండా ఆయనకు మంచి పరిపాలన అందించే విధాన్ని గ్రహించుకోవాలని కోరుతున్నాం. లేకుంటే రాబోయే కాలంలో కూటమి అధికారులు కూటమి యొక్క పార్టీలు అన్నీ కూడా ఏకమై మీకు తగిన శిక్ష వేసే విధంగా కూడా మేము ఉంటుందని హెచ్చరిస్తున్నాం.